హాయ్ గురు, ఈరోజు షేక్ మెహబూబ్ గారి గుంటూరు ఘీ మాల్పూరి సెంటర్. ఇది ఎక్కడో కాదనమాట, విజయవాడలో చిట్టినగర్ సెంటర్లో తయారీ జరుగుతుంది దీన్ని. చూడండి, ముందుగా బుడ్డ చెఫ్ అంటే చిన్న చెఫ్ వచ్చేసి స్టవ్ వెలిగి మన అగ్నిదేవుని ఆహ్వానించేసాడు స్టవ్ మీదకి. తర్వాత దానిలో నూనె కళాయి పెట్టేసి దానిలో నూనె 2 ప్యాకెట్లు, ఆల్మోస్ట్ ఇది ఒక ప్యాకెట్ ఆల్రెడీ వేసాడు, ఫుల్ అయిపోయింది. ఈ లోపల అది మరుగుతూ ఉంటుంది, నూనెని కాగుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకో ప్యాకెట్ కూడా వేస్తాడు చూడండి. ఆల్మోస్ట్ 2 ప్యాకెట్లు వేసాడు. 2 ప్యాకెట్లు వేసి మొత్తం మరిగింది. ఇది పీస్ వచ్చేసి 20 రూపీస్ చెప్పారు గైస్. వర్తో కాదు కింద కామెంట్ చేయండి. మొత్తం నేను వచ్చేసి 4 పీసులు ఆర్డర్ ఇచ్చాను. అప్పుడప్పుడు ఫ్రెష్గా చేశారు. తర్వాత ఇది పెద్ద చెఫ్ గారు వచ్చేసారు. ఆ పిండెంట్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు, జస్ట్ తినడమే. అది అలాగే వేసేసుకున్నారనమాట. మొత్తం 4 పూరీలు చెప్పాను. ఇది 4 పూరీలు వేస్తున్నారు ఆయన కళాయిలో ఫ్రెష్గా. పర్లేదు, నేను తిని చెప్పిన తర్వాత 20 రూపీస్ టేస్ట్కి ఇది వర్తా కాదని చెప్తాను మీకు లాస్ట్లో. టేస్ట్ చేసి చెప్తాను లాస్ట్లో. మొత్తం 4 పీసులు ఇచ్చాను ఆర్డర్, ఆయన 3 వేస్తారు, ఇంకోటి కూడా వేస్తున్నారు. మొత్తం 4 పీసులు. నేనైతే ఎప్పుడు చూడలేదు గైస్, మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. నేనైతే ఫ్రెష్గా మాల్పూరి ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం. ఎప్పుడైనా స్వీట్ షాప్స్లోకి వెళ్ళి అలా నేను కొనేసుకొని తెచ్చుకుంటాను అంతే. నేను పక్కనే ఇలాగ డాల్డా పెట్టేసుకుని కళాయిలో దాంట్లో వేసేసారు చూడండి, అలా వేడివేడిది అయినా అది కూడా అలా పూరీలు వచ్చేసి అలాగా వేసేస్తున్నారు. అవి నానుతూ ఉంటాయి అన్నమాట. అది ఈ తర్వాత ఇది మన బుడ్డ చెఫ్ చూడండి, నెయ్యి ప్యాకెట్ తీసుకొని చిన్న బొక్క పెట్టి దానికి చూడండి ఎలా స్ప్రే చేస్తుండే నెయ్యిని దాని మీద. అలా తీసుకొని చక్కగా ఆ పూరీని కొంచెం ఉల్టా చేసి దాని పక్కన జల్లెల్లో పెట్టేసాడు. ఈ లోపల హెవీగా ఉంటే కారిపోవడానికి నూనె. నాకు తెలిసి అది డాల్డా అనుకుంటా గాయస్, అంతే కదా. తర్వాత ఇది పక్కనే ఇదే రహస్యం, ఆ పూరి యొక్క లోపల ఉండే స్టఫ్. ఐ మీన్ ఇది కలాకాను అనుకుంటున్నాను, మాల్పూరి, ఎస్ మాల్. దీన్ని మనోడు మిక్స్ చేసుకుని ఆ ట్రేలో ఉంచి పూరి తీసుకున్నాడు చేతిలో, దాని మధ్యలోకి ఇది బటర్లాగా బూస్తాడు అనమాట మాల్పూరి. తర్వాత ఇంకో పూరి తీసుకున్నాడు, సేమ్ అలాగే మళ్ళీ కలాకండ్ అది కూడా వేసేసుకొని చేతిలోకి ఆ పూరి మధ్యలోకి బూస్తాడు అనమాట. ఓకే, ఫైనల్గా టేస్ట్ చేసేద్దాం. కాక లోపల కోవ టేస్ట్ అదిరిపోయింది, బయట అది కూడా ఫుల్ నెయ్యి వేసాడు కదా, నోట్లో పెట్టుకుని అలా జారిపోతుంది అనమాట.